హే హో హం బౌషా. ఓ సర్వశక్తివంత మహేశ్వర సదాశివ, శక్తి ప్రణామం స్వీకరించండి. ఓ ఆదిశక్తి శివ, మొదట నేను నీ నిర్మాణాన్ని చేయలేదు. నేను నీ స్రష్టను కాను. నా అస్తిత్వాలు పరస్పరం ఆధారాలు. నీవే నేను, నేనే నీవు. నీవు లేకుండా నేనేమీ చేయలేను. అందువల్ల నీకు ఇవే నా సాదర ప్రణామాలు. ఓ సర్వశక్తివంత, అవును, నేను శక్తివంతుడనే. కానీ నేను శక్తివంతుడనవడమే నీవు ఉన్నావని నిరూపిస్తోంది. నీవు గనుక లేకపోతే నేను శక్తివంతుడనెలా అవగలను? అందువల్ల ఓ శక్తి, నీవు లేకుండా నేనుండటం సంభవం కాదు. నేను లేకపోతే నీవు లేవు. అయితే ఉండడం ఉండకపోవడాల మధ్య ఏముంది? ఉండడం ఉండకపోవడానికి మధ్య ఉంటున్నది ఓం అనే అంకురం, స్వరానికి బీజం. ఓ సర్వశక్తివంత, అయితే చెప్పండి, ఇప్పుడు మనం ఏమి చేయాలి? ఎందుకంటే సాకారంతో ఉంటే మనం అవశ్యం కర్మ చేయాలి కదా. అయితే సరే, ముందు కర్మకు పరిభాష చెబుదాము. కర్మ అంటే దాని పరిణామం ఆనందం అవ్వాలి. అయితే ఇక ఆ ఆనందం ఏమిటి? ఇప్పుడన్నిటికీ పరిభాష చెప్పాలి. సుఖం, దుఃఖం, ఆనందం, ప్రకాశం, అంధకారం, జీవన మరణాలు, ఈ శూన్యాన్ని నింపివేయాలి. అయితే రండి, నిర్మాణ కార్యాన్ని ఆరంభిద్దాము. ఆరంభం అంటే అంటే ఏమీ లేకుండా దానిలో ఉంది అనే అంకురం మొలవడమే ఆరంభం. శక్తివంత, అయితేరా ఇంకొక శబ్దాన్ని చేరుద్దాం. ఆరంభం ఒంటరిగా ఎందుకుండాలి? ఆరంభం ఇంకా అంతం. అయితే ఈ నూతన శబ్దం అంతానికి పరిభాష. అంతానికి పరిభాష ఆరంభం చెబుతుంది. అయితే ఓ సర్వశక్తివంత, ఆరంభం అనే కార్యాన్ని ఆరంభించు. దానితో అంతం అంటే నాకు అర్థం అవుతుంది. ఇక రండి, నిర్మాణ కార్యాన్ని ఆరంభిద్దాము. హే హో హం భౌషాం. ఈ విధంగా సంపూర్ణ వాతావరణాన్ని శివలీలల వ్యాప్తితో నింపుటకు దేవాదిదేవుడైన శివుడు ఇంకా శక్తిమాత కలిసి ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి ఇంకా గ్రహాలు, నక్షత్రాలను సృజించారు. అటు పిమ్మట తాము స్వయంగా రచించిన ఆ ఆనందపూర్వక రచనలలోని పరమాణువులలో లయ, తాళం, స్పందన ఇంకా గతిని సంతులితం చేసి సృష్టిలోని కళ్యాణకారక తత్వాలను ఇమర్చటం కోసం మొదట 6 రాగాలు భైరవి, శ్రీ, వసంత, మేఘ, మల్హార, నటనారాయణలను సృజించారు. ఆ తరువాత శివశంకరుడు, శక్తిమాత ఆది నృత్యాన్ని ఆరంభించి తమ రచనలను బాగా పటిష్టంగాను ఇంకా శక్తివంతంగాను చేశారు.
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మనం ఎవరం? మనకు జన్మదాత ఎవరు? అదే ప్రశ్న మేము అడుగుతున్నాము. మనం ఎవరమని, మనం ఎలా ప్రత్యక్షమయ్యాము, మనల్ని ఎవరు ఉత్పన్నం చేశారు, మన కార్యమేమిటి, కర్తవ్యమేమిటి? మా మనసులోనూ కుతూహలం జాగృతమవుతోంది. మన కర్మ, కర్తవ్యం ఏమిటని. ఓ సర్వవ్యాపి చతుర్భుజ శ్రీ మహావిష్ణు, కమలాసనంపై ప్రత్యక్షమైన ఓ బ్రహ్మదేవ, మీరిరువురు సదాశివుడనైన నా సృజన వంచ వల్ల ఉత్పన్నమయ్యారు. నేనే మీకు జన్మదాతను. మీకు ఇంకా ఇతర ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ జ్యోతిస్తంభం ఆది అంతాలను పరిశోధన చేయండి. నా ఈ స్వరూపంలో ప్రవేశించి నా ఉనికిని అన్ని వైపులా పరిశీలించండి. తమరు సర్వశక్తివంతులు, మహేశ్వర, సదాశివ. ఈ జ్యోతిస్తంభం మీ స్వరూపమే. మేము దీనిలో ప్రవేశించి దాని ఆద్యంతాలను అన్వేషిస్తాము. ఓం నమః శివాయ. శ్రీ మహావిష్ణు, మీరు ఈ జ్యోతిస్తంభపు దిగువ భాగాన్ని పరిశీలించండి. ఓ బ్రహ్మదేవ, మీరు దీని ఉపరిభాగం పరిశీలించండి. అవశ్యం, అవశ్యం శ్రీ మహావిష్ణు. సర్వశక్తి సంపన్నుడైన మహేశ్వరుడు సదాశివుని జ్యోతిస్వరూపానికి ఆది అంతాలను శోధన చేస్తూ శ్రీ బ్రహ్మదేవుల ఇంకా శ్రీ మహావిష్ణువుల యాత్ర నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఈలోగా కాలచక్రం గిరగిరా తిరిగిపోతూ ఉంది. ఎన్నో యుగాలు గడిచిపోయాయి. కానీ బ్రహ్మదేవులు గాని శ్రీ మహావిష్ణువు గాని సర్వశక్తి సంపన్నుడైన మహేశ్వరుడు సదాశివుని జ్యోతిస్తంభానికి కొన మొదలు కనిపెట్టలేకపోయారు. జలము, నేల, ఆకాశం, అంతరిక్షం, ఎక్కడ చూసినా అక్కడే ఆదిదేవుడైన సదాశివుని జ్యోతి స్వరూపంలో మాయ విస్తృత రూపంలో కనిపిస్తోంది. దీని ఆద్యంతాలు కనిపెట్టడం అసంభవం, ఎన్నటికీ అసంభవం. చివరికి ఇరువురు తమ తమ బయలుదేరిన చోటకు మళ్ళారు. ఒక స్థానంలో వారిరువురు కలుసుకున్నారు. బ్రహ్మదేవ, నాకేమనిపిస్తోందంటే సర్వశక్తి సంపన్నుడైన సదాశివుడు అనాది అనంతుడని. ఇప్పుడు మనం మన శోధనాయాత్రను విడిచిపెట్టి సర్వశక్తి సంపన్నుడు మహేశ్వరుడు శ్రీ సదాశివునికి అది విన్నవించుకోవాలి.
అనాది అనంత సర్వశక్తి సంపన్న మహేశ్వర సదాశివ, తమరి జ్యోతిస్వరూపం అపురూపమైనది. మేము మీ ఆది అంతాలను పరిశీలించడానికి అసమర్థులం. ఓ జ్యోతిస్వరూప సర్వశక్తి సంపన్న మహేశ్వర సదాశివ, తమరు మాకు మీ స్వరూపాన్ని గురించి జ్ఞానోదయం చెయ్యండి. ఓ బ్రహ్మదేవా, ఓ శ్రీ మహావిష్ణు, నా నుంచే ఉద్భవించిన మీరిరువురు ఇప్పటిదాకా నా స్వరూపం తెలుసుకోలేదు. దానికి పరిచితులు కారు, అపరిచితులు మీరు. నా జ్యోతిలో ప్రవేశించి కూడా మీ అంతరంగాలలోని అంధకారం దూరం కాలేదు. ఈ అంధకారాన్ని తొలగించడానికి మేము ఏమి చెయ్యాలి సదాశివ? మా అజ్ఞానాంధకారాన్ని తొలగించేందుకు ఉపాయం చెప్పండి మహేశ్వర సదాశివ. మా స్వరూప దర్శనం పొందడానికి అఖండ రూపంతో మమ్మల్ని ధ్యానించి మీరిరువురు తపస్య చేయండి. తపస్యే సర్వకార్యాలకు సాధనం. తమ ఆజ్ఞ. ఓ సర్వశక్తి సంపన్న మహేశ్వర సదాశివ, ఇప్పుడు మేము తపస్సు చేసే మిమ్మల్ని పొందెదము. అవశ్యం మహేశ్వర సదాశివ, మేము అలాగే చేస్తాము. తపస్సు చేయుట వల్ల మీ దృష్టి నిర్మలమవుతుంది. అప్పుడు మేము సాక్షాత్తుగా ప్రత్యక్షమై మీకు మార్గదర్శనం చేస్తాము. ఇప్పుడు మీరిరువురు తపస్సులో లీన. ఓం నమః శివాయ. 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 మీరు ఎవరు సర్వశక్తి సంపన్న? తమరి ఏ స్వరూపం తొలిసారిగా చూస్తున్నాం. దీని రహస్యం ఏమిటి? మేము అర్ధనారీశ్వరులము. శివుడు శక్తుల అభిన్న రూపం. అర్ధనారీశ్వరుల? శివశక్తుల అభిన్న రూపమా? అవును శ్రీ మహావిష్ణు, శ్రీ బ్రహ్మదేవ, ఏ జ్యోతిస్తంభాన్ని మీరిరువురు యుగ యుగాలుగా పరిశోధిస్తున్నారు, అదే అర్ధనారీశ్వర రూపంలో మీ సమక్షంలో ప్రత్యక్షమైంది. శివుడు శక్తి ఒకరిలో ఒకరు నిండి ఉన్నారు. శివునిలోనే శక్తి ఉంది, శక్తిలోనే శివుడు. ఆదిదేవుడు సర్వశక్తి సంపన్నుడు సదాశివునికి, ఆదిశక్తి మాతాశక్తిల అర్ధనారీశ్వర రూపానికి ప్రణామం. మా తపస్సు ఫలించింది. తమ దర్శన భాగ్యంతో మేము ధన్యులమయ్యాం. హై హోహం బహుశా. మీరిరువురు మా సృజన కాంక్ష వల్ల ఉత్పన్నమయ్యారు. అందువల్ల మీరిరువురు సృష్టి రచన, సృష్టి పాలన కార్యాలను చేస్తారు. సృష్టి రచన ఇంకా సృష్టి పాలన? అవును శ్రీ మహావిష్ణు, శ్రీ బ్రహ్మదేవ, మేము పంచమహాభూతాలను, పంచతత్వాలను నిర్మాణం చేశాము. వాటితో మీరు సృష్టిని, ప్రాణికోటిని రచించే కార్యం చేపట్టండి. ఇంకా శ్రీ మహావిష్ణు, శ్రీ బ్రహ్మదేవ,
అలా సృష్టిని సృజించాక దానిని మీరు పాలించండి. తమ ఆజ్ఞ అర్ధనారీశ్వర. ఓ అర్ధనారీశ్వర శివశక్తి, అయితే మీ యొక్క ఈ రూపం జగత్తుకి పూజనీయమవుతుందా? లేదు, ఇది మా దివ్య సాత్విక రూపం, శివుని సర్వజన పూజ్య రూపం. సృష్టి రచన జరిగిన పిమ్మట కైలాసంలో వెలుస్తుంది. అయితే ఆదిశక్తి? శక్తి యొక్క రూపాన్ని తెలుసుకోవాలంటే మీరు సృష్టి రచన అయ్యేదాకా ప్రతీక్షిస్తూ ఉండాలి. ఇప్పుడు మీ ఇరువురు తమ తమ కార్యాలను ప్రారంభించండి. ఓ బ్రహ్మదేవ, మీరు బ్రహ్మలోకంలో స్థిరవాసులై సృష్టి రచనా కార్యాన్ని ప్రారంభించండి. తప్పక శ్రీ మహావిష్ణు. ఇప్పుడు నేను ఆదిదేవుడు, సర్వశక్తి సంపన్నుడైన శ్రీ సదాశివుని ఆజ్ఞకు కార్యరూపాన్ని ఇస్తాను. ఓం నమః శివాయ. ఆ తరువాత శివాజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు పంచతత్వాలతో సృష్టి రచనా కార్యాన్ని ఆరంభించాడు. ప్రప్రథమంగా ఆయన ఊర్ధ్వాన ఆకాశంలో స్వర్గలోకాన్ని నిర్మించాడు. స్వర్గలోకపు సింహాసనం మీద స్వర్గాధిపతి దేవేంద్రునితో పాటు ఆయన సహధర్మచారిణి ఇంద్రాణి శచి ప్రత్యక్షమైంది. ఓం నమః శివాయ. ఇంకా ప్రత్యక్షమయ్యారు ఇంద్రుని సహాయకారులైన దేవతలు అమిత శక్తితో ఉద్భవించారు. వారితో పాటు స్వర్గలోకపు అందమైన అప్సరసలు కూడా. స్వర్గాన్ని సృష్టించిన పిమ్మట బ్రహ్మదేవుడు సప్త సముద్రాల మధ్య సప్త ద్వీపాల పృథ్వీని సృజించాడు. ఆ పృథ్వీ పర్వతాలు, వృక్షాలు, లతలతో, సెలయేరులతో నిండి ఉంది. పృథ్వీలో రకరకాల జీవజంతువులు, పశుపక్షులు వనప్రదేశాలలో జనించాయి. స్వర్గలోకం, భూలోకం సృష్టించిన పిమ్మట బ్రహ్మదేవుడు పాతాళలోకాన్ని, నరకలోకాన్ని స్థాపించాడు. పాతాళలోకంతో పాటు అక్కడ నివసించే అసురులను సృష్టించాడు. అటు పిమ్మట బ్రహ్మదేవుడు ఓం నమః సప్త ఋషులైన వశిష్ఠ, మారీచ, నమః శివాయ. అత్రి, అంగీరస, ఉలహ, క్రతు మరియు పులస్సులను సృష్టించాడు. ఓం నమః శివాయ. 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 ఈ సప్త ఋషులు మంత్రకర్త, ఐశ్వర్యవంతులు, దివ్య దృష్టి గలవారు, దీర్ఘాయువులు, అనేక శక్తులతో కూడి ధర్మ సాక్షాత్కారాన్ని పొందినవారై, గోత్రాలను వృద్ధి చేసేవారై, ఈ 7 గుణాలతో పరిపూర్ణులైనట్టి వారు. ఓ సప్తఋషులారా, ఇప్పుడు ఈ నూతన గోళంలో తమ తమ స్థానాలను గ్రహించి విధి నిర్ణయించిన కార్యాలను ప్రారంభించండి. ఓం నమః శివాయ. ప్రణామం పరమపిత. ఓం నమః శివాయ. మాకు ఏమి ఆజ్ఞిస్తారు బ్రహ్మదేవా? కామదేవా, నీ కార్యమేమంటే
దంపతులలో కామేచ్ఛను ఉత్పన్నం చేయడం. ఓ వసంత, నీవు ప్రకృతిలో సౌందర్యాన్ని సృష్టించు. సృష్టి రచన కోసం అది అతి ఆవశ్యకమైన అంగం. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. నారదుడైన నేను నా మానస పరమపిత బ్రహ్మదేవునికి ప్రణమిల్లుతున్నాను. ఆయుష్మాన్ భవ నారద. నీవు శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుని రూపంలో ప్రసిద్ధుడవై జగత్తులో ధర్మం ఇంకా భక్తి ప్రచారం చేస్తూ జగద్వాసుల క్లిష్ట సమస్యలను పరిష్కరిస్తావు. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సృష్టిలో జన్మించిన ప్రథమ పురుష, నీవు మనుమహారాజ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. ఇంకా సృష్టిలో జన్మించబోయే ప్రథమ నారి జగత్తు నిన్ను శతరూప అనే పేరుతో సదా జ్ఞాపకం చేసుకుంటుంది. మీరిరువురు వైదికము సనాతనము అయిన ధర్మ విధానాన్ని అనుసరించి ఒకరితో ఒకరు పతి పత్నిల సంబంధాన్ని స్వీకరించి మైథుని సృష్టి ద్వారా ప్రజోత్పత్తి గావించండి. ఓం నమః శివాయ. మరి నాకేమి ఆజ్ఞ పరమపితా బ్రహ్మదేవా? సంధ్య, నీవు మనుష్యులలో యజ్ఞ యాగాల రుచిని మేల్కొలిపి ఇష్టదేవతల మరియు పితరుల పట్ల ఆరాధనాభావాన్ని కలిగించడానికి ఉద్భవించావు. నీవు ధర్మశ్రీ యొక్క ఆశ్రమంలో నీ స్థానాన్ని గ్రహించు. తమ ఆజ్ఞ పరమపిత. ఓం నమః శివాయ. ఓ సదాశివ, తమ ఇచ్ఛానుసారమే బ్రహ్మ విష్ణువులం ఉత్పన్నమయ్యాం. సృష్టి అంతా సమిష్టి భావంతో ఉంది. మీలో సమస్త జ్ఞాన విజ్ఞానాలు, కళా నృత్యాలు, సంగీతము విద్యల ఆది శ్లోకాలున్నాయి. మిమ్మల్ని ప్రార్థిస్తున్నదేమంటే ఈ విద్యల నైపుణ్యం ఇంకా సంగీత సాహిత్యాల ప్రేరణకై ప్రాణులందరినీ ఆనందపరచుటకు దేవి స్వరూపుని అయిన ఒక దివ్య శక్తిని సృజించండి. ఆమె ఆగమనంతో మానవ మాతృలలో విద్య, బుద్ధి, సమస్త కళలు ఉత్పన్నమవుతాయి. ఓ సృష్టికర్త, సృజనకర్త బ్రహ్మదేవ, తమ యొక్క ఇంకా సదాశివుని ఇచ్ఛతో నేను వీణాపాణి సరస్వతిని మీ సమక్షంలో ప్రత్యక్షమయ్యాను. నాకు మీ ఆజ్ఞ ఏమిటి? ఓ మహాదేవి సరస్వతి, ఈ సృష్టిలో కళా సంగీతాలు, జ్ఞాన విజ్ఞానాలు ఇంకా సమస్త విద్యలు నీ ఉపాసన ద్వారా సిద్ధిస్తాయి. జిజ్ఞాసే మానవత్వానికి విద్యను ప్రసాదిస్తుంది. ఇదే నా కోరిక. సృష్టిని సృజించే బ్రహ్మదేవుని ఇచ్ఛను అవశ్యం శిరసావహిస్తాను. ఈ విధంగా బ్రహ్మదేవుడు సృష్టి రచనా కార్యంలో ఎంతో నిమగ్నుడైపోయి తన మానసపుత్రుడిగా ఉత్పన్నుడైన పుత్రుడు దక్షుణ్ణి ప్రత్యక్షపరచటం పూర్తిగా మరిచిపోయాడు. అప్పుడు స్వయంగా దక్షుడే బాధపడుతూ బ్రహ్మదేవునికి నిష్ఠుర వాక్కులతో జ్ఞాపకం చేస్తాడు. నన్ను కూడా ప్రత్యక్షం చేయండి పరమపిత. మీరు మీ పుత్రుడు దక్షుణ్ణి ఉత్పన్నం చేయడం ఎలా మర్చిపోయారు? పరమపిత,
మీ మనసులో నేను ఉద్భవించేశాను. మరి నేను బయటపడే మార్గాన్ని వెతుకుతూ మీ యొక్క చరణాల అంగుష్టం దాకా వచ్చి చేరాను. నన్ను కూడా ఉత్పన్నం చేయండి పరమపిత, నన్ను కూడా ఉత్పన్నం చేయండి. దక్ష, నేను నా వల్ల ఉత్పన్నులైన మానస పుత్రీ పుత్రులను చూసి మైమరిచిపోవడంతో నీ ధ్యాసే లేకపోయింది. నా మనసు పిత బ్రహ్మదేవ, నేను దక్ష ప్రజాపతిని, ప్రప్రథమంగా ఉత్పన్నమయ్యేందుకు అధికారిని. మరైతే మీరు నన్ను ఉపేక్షించారు. అలా ఎందుకు చేశారు పరమపిత? దంపతులుగా సృష్టిలో ప్రజోత్పత్తి బాధ్యత. మొట్టమొదట మనుష్య రూపాలు పూర్తి చెయ్యాలి. అందువల్ల నీవు చివర ఉత్పన్నుడవడం ఉచితమే. ముందుగా నీ వివాహం ప్రజాపతి వీరుని పుత్రిక వీరణితో అవుతుంది. ఆ పిమ్మటనే నీవు ప్రజాపతి అవుతావు. వెళ్ళు, మొదట ఈ కార్యాన్ని పూర్తి చెయ్యి. ఏమిటి ఆలోచిస్తున్నావు పుత్రదక్ష? నీవు ప్రజాపతులకు ఆదర్శమవుతావు. వెళ్ళు, నీ బాధ్యతను నెరవేర్చు. శుభం భవతు. తమ ఆజ్ఞ పరమపిత. ఓం నమః శివాయ. అలా ఈ విధంగా సృష్టిలోని 3 ప్రధానమైనవి ఇంకా ముఖ్యమైన ప్రవృత్తులలో తామసిక ప్రవృత్తికి ప్రతినిధి రూపంలో దక్షుడు జన్మించి అహంకార ప్రవృత్తిని ఉత్పన్నం చేశాడు. కాలాంతరంగా అహంకారమనే ఈ దుష్ట ప్రవృత్తి విశ్వశాంతినే భంగం చేసి శాంతి ప్రియులైన జీవులను పీడించింది. ఆ పిమ్మట బ్రహ్మదేవుని ఆదేశానుసారం మనుశత్రుపాల వివాహం నిశ్చయమవుతుంది. करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितम् अविहितं वा. మను, శతరూప, సృష్టిలోని ప్రథమ వైవాహిత స్త్రీ పురుషులుగా మీకు మా సుస్వాగతం. పరమపిత బ్రహ్మదేవ, మా దాంపత్య జీవనం ప్రారంభించాము కానీ మాకు మీ ఆజ్ఞ ఏమిటి? విధి విధానాన్ని అనుసరించి ఇప్పుడు మీరిరువురు దంపతులుగా సృష్టి రచనను ఆరంభించాలి. పరమపిత, విధి విధానాన్ని మీ ఆశీస్సులతో సఫలం చేయగలమని మాకు పూర్తి నమ్మకం. ప్రజాపతి ప్రజాపాలకుడైన మహారాజు వీరణ తమ కన్య సౌభాగ్యకాంక్షిణి వీరణి యొక్క హస్తాన్ని దక్ష ప్రజాపతి యొక్క హస్తంలో సమర్పించి పాడిగ్రహణ విధిని పూర్తి చేయండి. దేవగురు బృహస్పతి వారి ఆజ్ఞ శిరోధార్యమైనది. నేను ప్రజాపతి వీరణుడను. మా కన్య వీరణిని మహారాజు దక్షునికి సమర్పిస్తున్నాము. సౌభాగ్యవతి భవ. చిరంజీవి భవ. పుత్రాదక్ష, పుత్రవధు వీరణి, ఇప్పుడు ధర్మబద్ధంగా మీరిరువురు భార్యాభర్తలయ్యారు. నా కోరిక ఏమంటే మనోవాక్కాయ కర్మలతో ప్రజాక్షేమం కోసం మీ జీవితాలను ప్రారంభించండి. పరమపిత కోరిక పూర్తి చేయుటకై దక్ష ప్రజాపతినైన నేను మాట ఇస్తున్నాను. మేమిరువురము ప్రజాక్షేమం కోసం మనోవాక్కాయ కర్మలతో మా సంపూర్ణ జీవితాలను అర్పిస్తున్నాం. దక్షుడు తాను ప్రజల సంక్షేమం కోసం సంపూర్ణ జీవితాన్ని అర్పించి వేస్తాననే వాగ్దానం చేయడంతో బ్రహ్మాండంలోని పంచభూతాలలో స్పందన కలుగుతుంది. జీవకోటికి శుభం కలిగించే యత్నం వాతావరణం అంతటినీ ఆనందమయం చేసింది.
అప్పుడు ప్రత్యక్షమయ్యాడు శుభకరుడు, సగుణ సాకార స్వరూపుడు అయిన శివుడు. భూతనాథుడు పరమశివ శంకరులకి భూతనాథుడు పరమశివ శంకరులకి భూతనాథుడు పరమశివ శంకరులకి భూతనాథుడు పరమశివ శంకరులకి భూతనాథుడు పరమశివ శంకరులకి. సదాశివుని సగుణ రూపుడు పరమశివశంకరునికి జయము. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర హర మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. వేల్పులలోన వేలుపు నీవే, వేల్పులలోన వేలుపు నీవే. హర 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 మహాదేవ. చంద్రకిరణముల అమృత వర్షము కురిపింతువు ధర పైన. దర్శనముచే ముల్లోకాలను మేలు కొలిపితివి దేవా. విరళ సింధువును తరళ బిందువులు నీటిని చేయతువు సాగరము. జయ జయ హర హర మహాదేవుని జపించెదము అనునిత్యం. నిను తలచిననే ఓ శివ శంకర నిజముగ తీరును బెతలన్నీ. శివమయమౌనవి ఎల్లరి ఆత్మలు పాపము సేయరు ఎన్నటికీ. అందరి మనసుల మెరిగిన వాడవు అంతర్యామివి నీవే. శ్మశాన వాటిక నివాసమైన త్రిలోకనాథుడవీవే. దుష్కర్ములు పాపాత్ములు కొందరు నీ దయనెన్నడు ఓ దేవా.
వేల్పులలోన వేలుపు నీవే, వేల్పులలోన వేలుపు నీవే, హర 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 మహాదేవ. ఓం నమః శివాయ.